హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉప్మాలో స్వీట్ కార్న్ గింజలు అలాగే నానబెట్టిన పల్లీలు వేసి ఉప్మా చేశానండి. దీని కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే అప్పుడప్పుడు బాగా తినాలనిపిస్తుంది. దీనికోసము కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేగిన తర్వాత టమాటో ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు, నానబెట్టిన పల్లీలు వేసి 1 నిమిషం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉప్మాకు సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళని పక్కన మరిగించుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు మనం కొలిచి పెట్టుకున్న ఉప్మా రవ్వని దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఉప్మా తినేటప్పుడు ఈ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.